పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే నెల 1 నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ రాశి వివరణ మరియు పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి మే 1 నుంచి 15వ తారీఖు వరకు? పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలలో, అలాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశిగా గుర్తిస్తారు. ఇక రాశి ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ముందుగా గ్రహ సంచారము, మేషరాశిలో రవి బుధుడు, అలాగే వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే శని కుజులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి బుధుల యొక్క స్థితిగతి ప్రభావం వలన నిరుద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ప్రయత్నం చేస్తే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగము అనేటువంటిది లభించి తీరుతుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే సంస్థలకు మారాలనుకున్నా ఈ 15వ తారీఖు లోపల అనుకూలమైన సమయం, మారవచ్చు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ప్రధానంగా వ్యాపారం, వృత్తి ఇట్లాంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ప్రోత్సాహకాలు అనేటువంటివి ఉంటాయి. వ్యాపార వృత్తి రంగాలు, ధనపరమైనటువంటివి అన్నీ కూడాను చక్కగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల పరిచయాలు ఈ యొక్క 15వ తారీఖు లోపల కలుగుతాయని చెప్పవచ్చు. శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడమ్మా. ప్రధానంగా శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు స్త్రీల నుంచి ఉంటుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి వల్ల చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. దాంపత్య సమస్యలు, అలాగే భాగస్వామ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఎడబాట్లు తొలగి ఆనందంగా జీవిస్తారు. ఏదైనా సమస్యలు, గొడవలు ఎదుటి వాళ్ళతో వస్తే వాటిని పరిష్కరించుకొని చక్కగా సంతోషంగా జీవించడానికి ఈ శుక్రగ్రహం ప్రధానంగా తోడ్పడుతుందని చెప్పవచ్చు. అలాగే గురువు ఇక్కడ 12వ రాశిలో సంచారం ఏమాత్రం అనుకూలం కాదు. దేనికి అనుకూలం కాదు? ప్రధానంగా ధనపరంగా అనుకూలంగా కాదు. అంటే ధనము బాగా సంపాదించడానికి రవి బుధులు యోగిస్తున్నారు. కానీ గురువు వ్యయ రాశిలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే అది సద్వ్యయం అవుతుంది. అంటే మంచి పని అంటే వాలంటరీగా ఏదైనా ఎవరికైనా సహాయ సహకారాలు అందించడము, డొనేషన్స్, లేకపోతే పీఠాధిపతులు, మఠాధిపతులు లేదా దేవాలయ సందర్శనం, ఇలాంటి వాటికి ఎక్కువగా అంటే దైవపరమైనటువంటి మతపరమైనటువంటి కార్యక్రమాలకి వెళ్ళడం వల్ల ఖర్చులు అధికంగా అవుతాయి. ఇలా వీళ్ళకి చెప్పవచ్చు. కేతువు కూడా అనుకోని విధంగా సమస్యలు కలగచేస్తాడు ఈ కేతు గ్రహ సంచారం వల్ల. అలాగే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉండడం, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఖర్చులు అవ్వడం. ఇప్పుడు ఖర్చులు అంటే సపోజ్ ఇంట్లోకి పండ్లు తీసుకురావాలని అనుకుంటారు. ఈరోజు బడ్జెట్ ఒక 200 రూపాయలు అనుకోండి, మంచిగా కనబడితే 500 రూపాయలు పెట్టి తెచ్చుకుంటారు. అంటే అవ్వాల్సిన ఖర్చు డబుల్ అయిపోతుంది. అట్లా అంటే ఖర్చు అవుతుంది, ఇంటికి ఉపయోగపడుతుంది, అలా అనమాట. సో ఇక అష్టమ రాహు, ఇది కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతాం. అలాగే నష్టం జరుగుతుంది. ఏదో ఒక విధంగా ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగానైనా కావచ్చు, ధనపరంగానైనా కావచ్చు. ఇక మీనరాశిలో శని కుజ సంచారం సామాన్యమైనటువంటి ఫలితం. అంటే అంత గొప్పగా సమస్యలు తీసుకొస్తాయని కాదు, సామాన్యంగా ఉంటుంది. కాకపోతే ఈ శని కుజుల యొక్క ప్రభావం వలన ఆల్రెడీ కోర్టు సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ట్రబుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు. కారణం ఏంటంటే చలాన్లు, అదే గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్టడాలు, ఇట్లాంటివి ఏవైనా కానీ ఎక్కువగా అవుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు, రాహువు, కేతువు, శని కుజులు ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా రవి బుధ తప్ప మిగతా ఈ 5 గ్రహాలు అనుకూలంగా లేవు. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. అంటే ఒకటి సంతోషపడాల్సింది ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది.
నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే కుటుంబ పరంగా సౌఖ్యం ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అది ఆదాయం ఉన్నంత మాత్రం ఖర్చులు తగ్గాలని లేదుగా. ఇక్కడ ఆదాయం చాలా బాగా సూచిస్తుంది, ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటున్నాయి. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంది. మనం కొలిచే దైవం మనకు చక్కటి ఆలోచనలు, చక్కటి ఆనందాన్ని జీవించే విధంగా మనకు స్థితిగతులు కలగడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఎప్పుడు కూడా మనం విశ్వసించి మనం నమ్ముకునే దైవము, మనం కొలిచే కులదైవం మనల్ని ఎప్పుడు కూడా రక్షించాలని కోరుకోవాలి. అలాగే దైవానుగ్రహం అందరికీ ఉండాలి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మే 1 వైశాఖ పౌర్ణమి, మే 12 హనుమత్ జయంతి సందర్భంగా ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శని దోష నివారణార్థమే శని దోష నివారణ పూజలు ఇవన్నీ కూడా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మొదటి 50 మంది భక్తులకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. మరి గురువు గారు, ఈ కర్కాటక రాశి వారికి ఆదాయ, వ్యయ, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? ఏం పరిహారాలు పాటించాలి మరి వీరు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 1, 2వ తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీరు ఉత్సాహముగా శ్రమ కూర్చి పనిచేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి కదమ్మా, అందులో నీరు కార్చే విధంగా మిమ్మల్ని వెనకడుగు లాగే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి కర్కాటక రాశి జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాలకి అలాగే వాహన మరమ్మతులకి 2 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక 3, 4, 5 ఈ తేదీలలో వృధా కాలయాపన జరుగుతుంది. అలాగే చెడిపోయినటువంటి బాంధవ్యాలు, దూరమైన బాంధవ్యాలకి సంబంధించి చర్చలకి ఎక్కువగా సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతుంది. కాబట్టి నిరీక్షణ ఎక్కువగా చేయాలి. ప్రేమికులైనా భార్యాభర్తలైనా ఒకళ్ళు కలవడం ఒకళ్ళ కోసం నిరీక్షణ ఎక్కువ చేయాలి. అంటే మనం ఏదైనా పనికి పోతే ఎక్కువ సమయం మనం ఆ పని మీద కూర్చోవలసిన పరిస్థితి ఈ యొక్క 3, 4, 5 తేదీలో ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక 6, 7, 8, 9, 10 ఈ తేదీలలో సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఖర్చులకి తగ్గక మించి ఆదాయం లభించడం, ఖర్చులన్నీ కూడా వెళ్ళదీసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 11, 12 తేదీల్లో మాత్రం ప్రధానంగా శిరో సంబంధము, వెన్ను సంబంధమైనటువంటి సమస్యలు, అజీర్తితో ఎక్కువగా బాధపడుతుండడం, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, ఇలాంటివి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక 13, 14 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే సాధారణంగా కుటుంబ సభ్యులతో అనుకోని విధంగా కలహాలు అనేటువంటివి కలుగుతాయి. సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ సంబంధించినటువంటి ఆస్తి సంబంధించిన వివాదాలు కొంత చర్చకు వస్తాయని చెప్పవచ్చు. 15వ తారీఖు మాత్రం నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరడం, ఆ రోజున చేపట్టినటువంటి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ యొక్క సంబంధించినటువంటి మీ యొక్క కులదైవము, నమ్ముకున్న దైవము మిమ్మల్ని సదా రక్షించాలి అని కోరుకోవచ్చమ్మా. ఆరాధన కానీ స్తోత్రాలు కానీ ఏం చదవాలి అంటే? ప్రధానంగా ఒక సమస్యలు బాగా ఉన్నప్పుడు 3 రోజుల పాటు, ఆ 3 రోజులు ఏదైనా 3 రోజులు మంగళ, బుధ, గురు కానీ లేదా బుధ, గురు, శుక్ర కానీ ఇట్లా ఏదైనా కానీ ఉన్నప్పుడు ఆ యొక్క సంబంధించిన లేదా ఈ 15 రోజుల్లో మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో ఉప్పు దీపము పెట్టి నిమ్మకాయలో ఆవరణతో దీపారాధన చేసి దుర్గా సహస్రనామ పారాయణ కానీ దుర్గా అష్టోత్తరం కానీ వీలైనన్ని సార్లు చదివి 9 నిమ్మకాయల దండ అమ్మవారికి వేస్తే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. తప్పకుండా అద్భుతమైన వివరణ గురువు గారు. ధన్యవాదాలు. కర్కాటక రాశి వారి రాశి వివరణ, పరిహారం తెలియజేసినందుకు నమస్కారం గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.